ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్ట్‌లో విజయం సాధించాలి. మన టీమిండియా ఈ సిరీస్‌ను ఓడిపోకుండా కనీసం సమం చేయాలి అంటే, ఐదో టెస్ట్ మ్యాచ్‌ను చావో రేవో అన్నట్టుగానే దీన్ని పరిగణించాలి. అయితే విషయంలోకొచ్చినట్టయితే, నాలుగవ టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కు చాలా తీవ్రమైన గాయమైంది. ఎంత గాయమైందంటే కాలు ఫ్రాక్చర్ అయింది. అయినప్పటికీ కూడా తను ఎక్కడా కూడా నిరాశ పడకుండా మరుసటి రోజే తను కుంటుకుంటూ అయినా బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడ్డాడు. కేవలం బౌండరీలతో, కేవలం సిక్స్‌లతోనే తను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంతకన్నా పట్టుదలైన మనిషిని బహుశా మనం ఎక్కడో చూసి ఉంటాం. రిషబ్ పంత్ ఎంత అద్భుతమైన ఆటగాడో, ఎంత మొండిఘటమో ఈ ఒక్క సన్నివేశంతో మనకు అర్థమైపోతుంది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో బంతి అతని కుడి పాదానికి బలంగా తాకింది. ఆ గాయంతోనే తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీ కూడా ఒక రకంగా 4వ టెస్ట్ మ్యాచ్ డ్రా అవ్వడానికి చాలా సహకరించింది. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే మ్యాచ్ అనంతరం అంటే ఈ 4గో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది కదా! ఈ డ్రాగా ముగిసిన అనంతరం ఆటగాడిని ఉద్దేశించి రిషబ్ పంత్ 2 చేతులు జోడించి వేడుకుంటూ, "నా కోసం కాదు, మీ కోసం కాదు, జట్టు కోసం ఆడండి" అంటూ ప్రాధేయపడ్డాడు. రిషబ్ పంత్ ఈ రకంగా తన సహచర ఆటగాడిని ఇంతలాగా వేడుకోవడం ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇప్పుడే జరిగింది. అసలు ఇంతకీ తనేమన్నాడంటే, "నా జట్టుకు ఒకే ఒక్క సందేశం ఇస్తున్నా. మామ మనం గెలుద్దాం. దేశం కోసం విజయం సాధిద్దాం. వ్యక్తిగత లక్ష్యం కంటే జట్టు కోసం ఆడటం చాలా ముఖ్యం. నేను వ్యక్తిగత ప్రదర్శనల కంటే జట్టుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తా. నా సహచర ఆటగాళ్ళంతా ఇలాంటి సమయంలో అండగా ఉండటం బావుంటుంది. ఇది దేశం కోసం ఆడేటప్పుడు జట్టు ఒత్తిడిలో ఉన్నా సరే ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తారు. అలాంటి భావోద్వేగాలను వివరించడం చాలా కష్టం. నా దేశం తరఫున ఆడడాన్ని ఎప్పుడూ గర్వంగా భావిస్తాను" అంటూ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. పంత్‌పై టీమిండియా హెడ్ కోచ్ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్‌ని ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. "నేనెప్పుడూ వ్యక్తిగత ప్రదర్శన గురించి మాట్లాడను. నాకది నచ్చదు. కానీ మాంచెస్టర్ టెస్ట్‌లో రిషబ్ పంత్ గాయంతో బ్యాటింగ్ చేసి జట్టుకు విలువైన పరుగులందించాడు. అతని పోరాటం రాబోయే తరాలకు స్ఫూర్తి. నిజంగా ఈ మ్యాచ్ ఓడినా, గెలిచినా ఏం చేసినా కూడా నేను మొత్తం క్రెడిట్ రిషబ్ పంత్‌కే ఇస్తాను" అంటూ ఫర్ ద ఫస్ట్ టైమ్ రిషబ్ పంత్ కూడా ఇక గంభీర్‌ని ఈ రకంగా పొగుడుతూ వచ్చాడు. అయితే రిషబ్ పంత్ ఎంత అద్భుతమైన ప్రదర్శన చేశాడంటే, నిజానికి ఈ సిరీస్ తర్వాత మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ గనక రిషబ్ పంత్‌కిస్తే చాలా గొప్పది. ఎందుకంటే అసలు కాలు అంత వాచిపోయింది, ఫ్రాక్చర్ అయింది. సరే 6 వారాల పాటు రెస్ట్ అన్నారు. 6 వారాలు కాదు ఫ్రెండ్స్. కనీసం 6 రోజులు కూడా తీసుకోలేదు తను రెస్ట్. కరెక్ట్‌గా ఇక నెక్స్ట్ డే తను రంగంలోకి దిగాడు. 6 గంటలు రెస్ట్ తీసుకున్నాడేమో. అయితే ఇక బలంగా తను కోరుకునేదేంటంటే జడేజా అలాగే సుందర్ పెర్ఫార్మెన్స్ బావుందని. ప్రతి ఆటగాడు ఈ రకంగానే ఇదే చివరి బంతి అన్నట్టుగా ఆడితే ఖచ్చితంగా గెలుపు సాధ్యమవుతుందంటూ 2 చేతులు జోడించి వేడుకున్నాడు భారత జట్టుని. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.